దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా కథలకు అలవాటు పడిన క్రైస్తవులు. బైబిల్ సెలవుస్తుంది, తీతుకు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుదాం. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యం నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపుము. వారు దేనికి అలవాటు పడినారు అంటే కల్పనా కథలకు, బైబిల్లో లేనటువంటి కథలకు, లోక సంబంధమైనటువంటి కథలకు. క్రిస్టియానిటీ అనేటువంటిది, క్రైస్తవ్యం అనేటువంటిది ప్రస్తుత సమాజంలో కల్పనా కథలకు, పిట్ట కథలకు, బుర్ర కథలకు అలవాటు పడింది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. వాక్యము గట్టిగా ఒక 20 నిమిషాలు చెప్తే ప్రజలు వినేటువంటి స్థితిలో లేరు. కథలు చెప్పమంటే కథలు చెప్తే గంట కాదు 2 గంటలైనా వినడానికి సిద్ధంగా ఉంటారు. క్రైస్తవం ఎందుకు కథలకు అలవాటు పడిందంటే, వాక్యం చెప్పేటువంటి వాళ్ళు కూడా కథలు చెప్పడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే ప్రజలు వినాలి, ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో. కానీ చేసేటువంటి పని మంచి పని అంటే కాదు, చాలా పెద్ద తప్పు పని. కల్పనా కథలు, యూదుల ఆనాటి కాలంలో కూడా ధర్మశాస్త్రానికి మించి వారు ఏం చేసినారు తెలుసా? లేఖనాలకు సంబంధం లేనటువంటి ఆచారాలను తీసుకొచ్చుకున్నారు. అలా తీసుకురావడం వలన యూదుల యొక్క సాంప్రదాయాలకు మించి వారు ఆచరించడం వలన వారి జీవన విధానాలలో దేవునికి యూదులకు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యం కూడా ఇలాగే ఉంది. కథలు బాగా, వాక్యం చెప్పేవాళ్ళు ఎంత కథలు చెప్తే అంత బాగా వినడానికి ఇష్టపడతారు, కానీ సరైనటువంటి సత్యవాక్యం బోధిస్తున్నప్పుడు ఎవరు కూడా వినడానికి ఇష్టపడేటువంటి వారుగా లేరు. ఈరోజు నువ్వు కూడా కల్పనా కథలు వినడానికి ఇష్టపడుతున్నావా? అయితే దానివల్ల నీకేం ప్రయోజనం లేదు, జీవం లేదు. లోక సంబంధమైనటువంటి కథలకు అలవాటు పడితే నీవు జీవ సంబంధమైనటువంటి వాక్యం నువ్వు వినలేవు. అందుకోసం బైబిల్లో జీవము గల దేవుని యొక్క చేతిలో పడుట భయంకరం అని రాయబడింది. మనం కల్పనా కథలను అల్లి, పిట్ట కథలను అల్లి వాక్యం చెప్పినా, వాక్యం బోధించినా, లేదా ఇతరుల ద్వారా మనం విని ఆ రకంగా అనుసరించినా మనం ప్రమాదంలో పడిపోతాం. మన ఆధ్యాత్మిక జీవితం పడిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్పనా కథలకు అలవాటు పడొద్దు, వాక్యానికి అలవాటు పడు. జీవం గల దేవుని వాక్యానికి అలవాటు పడు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది అబద్ధం అన్నటువంటి సరైనటువంటి జ్ఞానం నువ్వు కలిగి ఉండాలని వాక్యం ద్వారా తెలియజేయచ్చు. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా. హల్లెలూయా.